ఏంటి ఇంత అద్భుతమైన అంతరిక్ష వస్తువులు ఉన్నాయా? ఇంత పెద్దవి అసలు ఎలా పుట్టాయంటారు? వీటి ముందు సూర్యుడు కూడా ఒక ఇసుక రేణు అంత చిన్నగా ఉంటాడు. ఈ రోజు మనం డిస్కస్ చేసే వస్తువుల్లో అంతరిక్షాన్ని కూడా తినేసే రాక్షసులు, లక్షల పాలపుంతలు కలిగున్న గోడలు, బోనస్ గా సమాంతర విశ్వం ఉందనే ఆధారాల్ని ఇన్వెస్టిగేట్ చేద్దాం. నంబర్ 1, బ్లాక్ హోల్స్ చాలా పెద్దగా ఉంటాయి. జనరల్ రూల్ ఏంటంటే బ్లాక్ హోల్ మధ్యలో ఉండే ఈవెంట్ హారిజాన్ ని దాటిన ఏ వస్తువు కూడా తిరిగి బయటకు రాలేదు. ఈ గ్రావిటీ రాక్షసులు ఈజీగా మన సూర్యుడి కంటే లక్షలు, ఇంకొన్ని కోట్ల రెట్లు పెద్దగా ఉంటాయి. ఇంత పెద్ద బ్లాక్ హోల్స్ ని సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అంటారు. ఇవి ఇంత భారీగా ఎలా పుట్టాయో ఇప్పటికి కూడా ఒక పెద్ద మిస్టరీయే. కానీ అందరూ అనుకునేటట్టుగా ఇవి పదార్థం మొత్తాన్ని లాక్కొని తినవు. అవి కూడా గ్రావిటీ రూల్స్ ని ఫాలో అవ్వాలి. అంటే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ నుండి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వస్తువుల్ని లాగేసి అవి తినలేవు. వాటి గ్రావిటీ లాగగలిగేంత దూరంలో ఉన్న వస్తువుల్నే అవి తినగలవు. అయితే గ్యాలక్సీస్ మధ్యలో ఉన్న సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ గ్యాలక్సీస్ ఎలా పరిణితి చెందుతాయో డిసైడ్ చేస్తాయి. అలాంటి ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోలే టన్ 618. ఇది మన సూర్యుడి కంటే ఏకంగా 66 నుండి 70 బిలియన్ రెట్లు బరువుగా ఉండొచ్చు. సో టన్ 618 ఇప్పటి వరకు కనిపెట్టిన అతిపెద్ద బ్లాక్ హోల్ గా రికార్డ్స్ తిరగరాసింది. ఇంకా లోతుగా చూస్తే ఇది క్యానెస్ వెనాటిచి అంటే హంటింగ్ డాగ్స్ కాన్స్టిలేషన్ లో కనపడే గ్యాలక్సీ మధ్యలో ఉంటుంది. బాగా డీటెయిల్డ్ గా స్టడీ చేస్తే టన్ 618 ఒక క్వాజార్ అని తేలింది. క్వాజార్ అంటే ఒక గ్యాలక్సీ మధ్యలో ఉంటూ పదార్థాన్ని తినేస్తూ పైన కింద నుండి జెట్స్ రూపంలో వదులుతున్న భయంకర బ్లాక్ హోల్ అని అర్థం. టన్ 618 జెట్స్ నుండి ఎంత కాంతి వస్తుందంటే దాని చుట్టూ ఉన్న గ్యాలక్సీ కూడా కనపడటం లేదు. నంబర్ 2, మన సోలార్ సిస్టమ్ లో జూపిటర్ అంత అమోఘమైన గ్రహం ఇంకోటి లేదు. దాని డయామీటర్ ఏకంగా 140,000 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఇందులో 1300 భూముల వరకు ఫిట్ చేయొచ్చు. విషయం ఏంటంటే HD 100546b అనే ఎక్సోప్లానెట్ ముందు జూపిటర్ కూడా పనికిరాదు. ఇది మన భూమికి 360 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. HD 100546b మాస్ ఏకంగా జూపిటర్ మాస్ కంటే 3 నుండి 5 రెట్లు పెద్దగా ఉంటుంది. వింతగా ఈ గ్రహం చుట్టూ ఇంకా పదార్థం తిరుగుతూనే ఉంది. దీన్ని సర్కమ్ ప్లానెటరీ డిస్క్ అంటారు. ఈ పదార్థం HD 100546bతో కలిసి దాన్ని ఇంకా పెద్దది చేస్తుంది. ఇప్పటి వరకు డైరెక్ట్ గా కనిపెట్టిన కొన్ని గ్రహాల్లో ఇది ఒకటి. అయితే HD 100546b దాని సూర్యుడి చుట్టూ తిరగడానికి 250 సంవత్సరాలు పడుతుంది. నంబర్ 3, మన సూర్యుడు చాలా పెద్దగానే ఉంటాడు. కానీ UY స్కూటీ అనే ఇంకో సూర్యుడు పక్కన మన సూర్యుడు ఒక దోమంత చిన్నగా ఉంటాడు. ఈ భారీ అగ్నిగోళం భూమి నుండి 9500 కాంతి సంవత్సరాల దూరంలో స్కూటమ్ కాన్స్టిలేషన్ లో ఉంది. UY స్కూటీ రేడియస్ మన సూర్యుడి కంటే 1700 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇలా లెక్కలు వేసి చూస్తే అందులో 500 కోట్ల సూర్యుళ్ళని ఫిట్ చేయొచ్చు. అయితే UY స్కూటీని వేరియబుల్ స్టార్ అంటారు. అంటే భూమి నుండి చూస్తే దాని కాంతి ఒకసారి పెరిగితే ఇంకోసారి తగ్గుతుంది. ఇలా కాంతి పెరిగి తగ్గడానికి 740 రోజులు పడుతుంది. దీన్ని పల్సేటింగ్ పీరియడ్ అంటారు. అయితే UY స్కూటీ ఒక స్టార్ కి ఉండే మెయిన్ సీక్వెన్స్ స్టేజ్ దాటి కొన్ని లక్షల సంవత్సరాలైంది. అంటే అందులో శక్తిని పుట్టించే ఇంధనం అయిపోయింది అని అర్థం. కానీ కాంతి మరియు సైజ్ లో UY స్కూటీ కూడా ఇంకో స్టార్ ముందు ఓడిపోవాల్సిందే. ఆ స్టార్ పేరు R136A1. ఇదొక వుల్ఫ్ రాయట్ స్టార్. దీని ఏజ్ కేవలం 15 లక్షల సంవత్సరాలే. మన సూర్యుడు ఏజ్ అయిన 500 కోట్ల సంవత్సరాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అయితే R136A1 మాస్ మన సూర్యుడి మాస్ కంటే 250 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ అది భూమి నుండి 163,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డొరాడో కాన్స్టిలేషన్ లో కనబడుతుంది. ఇంత పెద్దగా ఉంటే దాని సర్ఫేస్ టెంపరేచర్ కూడా ఎక్కువే ఉండాలి కదా. సో అది అక్షరాల 40,000 డిగ్రీస్ ఉంటుందంట. మన సూర్యుడి సర్ఫేస్ టెంపరేచర్ అయితే 5,000 ఉంటుంది. ఇక అర్థం చేసుకోండి R136A1 ఎంత దారుణంగా ఉంటుందో. మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నంబర్ 4, ఇదే మనం గమనించగలిగే విశ్వంలో అతిపెద్ద స్ట్రక్చర్. దాన్ని హెర్క్యులిస్ కరోనా బొరియాలిస్ గ్రేట్ వాల్ అంటారు. విశ్వం చాలా పెద్దది. ఇన్ఫాక్ట్ దానికి అంతే లేకపోవచ్చు. కానీ దాంట్లో మనం కొంత భాగాన్ని మాత్రమే చూడగలం. దాన్ని అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు. దాని సైజ్ 93 బిలియన్ కాంతి సంవత్సరాలు. అబ్జర్వబుల్ యూనివర్స్ అంచున ఉన్న అంతరిక్ష వస్తువులు మనకి ఇప్పటి వరకు కనపడిన అతి దూరమైన స్ట్రక్చర్స్. ఆ తర్వాత ఉన్న వస్తువుల నుండి పుట్టిన కాంతి మన వరకు రావడానికి టైం పడుతుంది. నిజం చెప్పాలంటే ఆ కాంతి
కాంతి మన వరకు రాదు కూడా, ఎందుకంటే విశ్వం బయట ఉన్న వస్తువులు మరియు భూమి మధ్య అంతరిక్షం కాంతి కంటే వేగంగా సాగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే విశ్వాన్ని ఒక పాయింట్ వరకు జూమ్ అవుట్ చేసి చూస్తే మొత్తం ఒకేలా కనబడుతుంది. అంటే మన సోలార్ సిస్టమ్ లో 8 గ్రహాలు, ఒక సూర్యుడు ఉన్న, ఇంకో సోలార్ సిస్టమ్ లో 3 సూర్యుళ్ళు, 3 గ్రహాలున్న ఒక పాయింట్ కి జూమ్ అవుట్ చేస్తే అన్ని ఒకేలా కనబడతాయి. కానీ హెర్క్యులిస్ కరోనా బొరియాలిస్ గ్రేట్ వాల్ ఫిజిక్స్ సూత్రాల్ని ఫాలో అవ్వకుండా విశ్వంలో 10% అంటే 10 బిలియన్ కాంతి సంవత్సరాలంత సైజ్ ని ఆక్రమిస్తుంది. దీని పక్కన పాలపుంతని పెడితే ఒక చుక్కలా కనబడుతుంది, ఎందుకంటే పాలపుంత సైజ్ కేవలం 1,00,000 కాంతి సంవత్సరాలే ఉంటుంది. కానీ హెర్క్యులిస్ కరోనా బొరియాలిస్ వాల్ ఖచ్చితంగా ఉందో లేదో చెప్పలేము, ఎందుకంటే దాన్ని డైరెక్ట్ గా ఫోటో తీయలేదు. అనేక గామారే బర్స్ అంటే పేలుళ్లు ఒక దగ్గర జరగడం వల్ల దీన్ని కనిపెట్టాం. గామారే పేలుళ్లు అత్యంత అరుదుగా జరుగుతాయి. అంటే ఒక గామారే పేలుడిని చూడాలి అంటే 10,000 నుండి 1,00,000 సంవత్సరాలు ఆగాలి. ఇలాంటి అరుదైన పేలుళ్లు ఒక దగ్గర ఎక్కువగా జరిగాయి అంటే అక్కడ ఎక్కువ గ్యాలక్సీస్ ఉన్నాయి అని అర్థం. ఇలా హెర్క్యులిస్ కరోనా బొరియాలిస్ వాల్లో లక్షలు లేదా కోట్ల గ్యాలక్సీస్ ఉంటాయి అని అర్థమైంది. నంబర్ 5, కాస్మోలాజికల్ ప్రిన్సిపల్ ప్రకారం గ్యాలక్సీస్ కలుసున్న గ్యాలక్సీ క్లస్టర్స్ ఎటు పడితే అటు కదులుతూ ఉండాలి. కానీ అలా జరగడం లేదు. నాసా లాంచ్ చేసిన WMAP శాటిలైట్ నుండి వచ్చిన డేటా చూసి సైంటిస్టులు షాక్ అయ్యారు. విశ్వంలోని ఒక ప్రదేశంలో కొన్ని గ్యాలక్సీ క్లస్టర్స్ ఒకే వైపు కదులుతున్నాయి అని ఆ డేటా చెప్తుంది. ఒక గ్యాలక్సీ క్లస్టర్ లో 100 నుండి 1000 గ్యాలక్సీ క్లస్టర్స్ ఉంటాయి. ఇలాంటి అనేక గ్యాలక్సీ క్లస్టర్స్ ని లాగాలంటే ఆ వస్తువుకి అద్భుతమైన గ్రావిటీ ఉండాలి. ఈ డేటా పరిశీలించిన నాసా ప్రాజెక్ట్ హెడ్ అయిన అలెగ్జాండర్ కష్లిన్స్కీ గ్యాలక్సీ క్లస్టర్స్ ని ఇలా లాగగలిగేంత శక్తి మన విశ్వంలో ఉన్న వస్తువుకి ఉండకపోవచ్చు అనే కంక్లూజన్ కి వచ్చారు. ఆ లాగే వస్తువు మన విశ్వం బయట ఉందా లేకపోతే వేరే విశ్వంలో ఉందా అనే విషయం కూడా చెప్పడం కష్టమే. అందుకే ఈ గ్యాలక్సీ క్లస్టర్ లాగబడే చర్యని డార్క్ ఫ్లో అంటున్నారు. నంబర్ 6, తరాంతులా నెబులాని చూసి ఆశ్చర్యపోక తప్పదు. అది మన గ్యాలక్సీకి దగ్గరగా ఉన్న అతిపెద్ద నెబులా, అంటే స్టార్స్ పుట్టే చోటు. దీని సైజ్ 2000 కాంతి సంవత్సరాలు ఉంటుంది. అయితే తరాంతులా నెబులా భూమి నుండి 1,63,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే అది పాలపుంత బయట ఉంటుంది అని అర్థం. లోతుగా రీసెర్చ్ చేస్తే ఇది పాలపుంత చుట్టూ తిరిగే ఇంకో చిన్న గ్యాలక్సీ అయిన లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ లో ఉంది. తరాంతులా నెబులా ఇంత కాంతివంతంగా ఉండటానికి కారణం దాని మధ్యలో ఉండే సూపర్ స్టార్ క్లస్టర్ అయిన R136. తరాంతులా నెబులాలో మిగతా ప్రదేశాల్లో పుట్టే స్టార్స్ కంటే R136 లో పుట్టే స్టార్స్ ఎక్కువ. నంబర్ 7, విశ్వంలో తరాంతులా నెబులా లాంటి ఎక్కువ స్టార్స్ ఉన్న ప్రదేశాలు ఉన్నట్టే అసలు స్టార్స్ గ్యాలక్సీస్ లేని ప్రదేశాలు కూడా ఉంటాయి. వీటిని వాయిడ్స్ అంటారు. ఇలాంటి ఒక వాయిడ్ ని ఎరిడేనస్ కాన్స్టిలేషన్ లో కనిపెట్టాం. దానికి ఎరిడేనస్ సూపర్ వాయిడ్ అని పేరు పెట్టారు. ఇలాంటి ఒక వాయిడ్ విశ్వంలో పుట్టిన మొదటి కాంతికి అడ్డం వచ్చింది అనుకుంటా. అందుకే ఆ కాంతిని స్కాన్ చేసి తయారు చేసిన మ్యాప్ మీద ఒక చల్లటి ప్యాచ్ ఫామ్ అయింది. దీన్నే కోల్డ్ స్పాట్ అంటారు. ఈ కోల్డ్ స్పాట్ పుట్టిన వాయిడ్ యొక్క సైజ్ 1.8 బిలియన్ కాంతి సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు. నంబర్ 8, విశ్వంలో మనం ఇప్పటి వరకు కనిపెట్టిన అతిపెద్ద గ్యాలక్సీ పేరు IC1101. ఇది ఆబెల్ 2029 గ్యాలక్సీ క్లస్టర్ మధ్యలో ఉండే ఒక జైంట్ ఎలిప్టికల్ గ్యాలక్సీ. దీని సైజ్ 4 లక్షల నుండి 5,50,000 కాంతి సంవత్సరాలు ఉండొచ్చు. ఇప్పుడు మన పాలపుంతని తీసేసి దాని ప్లేస్ లో IC1101 ని పెడితే అది ఆండ్రోమెడా గ్యాలక్సీని కూడా మింగేసే అంత పెద్దగా ఉంటుంది.